నమస్తే అండి. ఈరోజు నేను మీకు సాబుదానాతో 10 నిమిషాల్లో చిటికలో అయిపోయేలాగా చిన్న చూపిస్తున్నాను. అది వచ్చేసి సాబుదానా చుడవ. ఇది నైలాన్ చుడవ అని మనకు దానిలో దొరుకుతుందండి సూపర్ మార్కెట్స్లో. అది తీసుకొచ్చుకొని జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది స్నాక్. దీనికి నేను సింపుల్గా పల్లీలు తీసుకున్నాను అండ్ కాజు తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి అండ్ ఒక బాండి తీసుకొని, సాబుదానాకి ఎప్పుడు పల్లీ కాంబినేషన్ బాగుంటుందండి. పల్లీ ఆయిల్ తీసుకున్నాను నేను. ఆయిల్ బాగా వేడెక్కాక దాంట్లో ఫస్ట్ కాజు వేయించుకుంటున్నాను. అవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి సాబుదానా దాంట్లో వేసి తీయడం కష్టమైపోతుందండి. అందుకని ఇలాంటి గరిటె తీసామంటే అది ఈజీగా ఉంటుంది. దీనికంటే యాక్చువల్గా సాబుదానా సైజ్ చిన్నగా, దీనికంటే ఇంకొంచెం చిన్న హోల్స్ ఉన్నదైతే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ కాజు వేయించుకున్నాను, తర్వాత అలాగే పల్లీలు వేయించుకోవాలి. ఇవన్నీ క్వాంటిటీస్ మనకి ఎలా కావాలి, ఎక్కువ కావాలంటే ఎక్కువ, మామూలుగా కావాలంటే మామూలుగా అండి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు నేను ఆ బౌల్లో తీసుకున్న సాబుదానాన్ని దాదాపుగా 70% మాత్రమే యూజ్ చేశాను. సో దానికి ఈ క్వాంటిటీ సరిపోయిందండి. మామూలుగా వేసుకున్నాను, మరీ ఎక్కువగా వేసుకోకుండా. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఇలా వేసేసి కొంచెం కలుపుతూ ఉంటే అవి చెట్పట్టమనేసి బాగా ఉబ్బుతాయండి, సేమ్ బొరుగుల్లాగా తయారవుతాయి. ఇలా అయినా వాటిని తీసి, అంటే ఆయిల్ కంటెంట్ తగ్గించుకోవాలి అనుకుంటే దాన్ని వేరే ఫిల్టర్లోకి ఇంకొక దాంట్లో జాలీలో వేసి ఆయిల్ కిందికి వెళ్ళిపోయేలాగా కాసేపు ఉంచి తర్వాత కలుపుకోవచ్చు. నేను చేసింది కొద్ది క్వాంటిటీ కాబట్టి, తినేది పిల్లలే కాబట్టి నో ప్రాబ్లం. అందుకని ఆయిల్ని అలాగే తీసేసాను నేను. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మల్లె పువ్వులాగా చిన్న చిన్న బాల్స్ లాగా చాలా బాగా వచ్చాయండి. ఇంకా ఎక్కువ కాగితే బ్రౌన్ కలర్కి అయిపోతాయి. ఆ హీట్ ఉన్నప్పుడే, కొంచెం తక్కువగా కాగినప్పుడే తీసేస్తే ఆ హీట్కి ఆటోమేటిక్గా వేగిపోతాయండి. అవి విచ్చుకున్నాయంటే ఆటోమేటిక్గా వేగినట్టే. మళ్ళీ కొద్ది క్వాంటిటీ తీసేసాక మళ్ళీ కొద్ది క్వాంటిటీ వేసి మళ్ళీ అలాగే ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే అన్నిసార్లు. పెద్ద బాండి తీసుకుంటే క్వాంటిటీ ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఇది కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇలాగే వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేయించి వేసుకోవాలి. కరివేపాకు తర్వాత కొంచెం ఎండుమిర్చి, అండ్ యాక్చువల్గా ఎండుమిర్చి పచ్చిమిర్చి కాకుండా కారం పొడి చిలకరించుకుంటే కూడా బాగుంటుందండి. కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు సాల్ట్ ప్లస్ కారపొడి రెండు అలా వేసేసి కలిపేసుకుంటే బాగుంటుంది టేస్ట్. నాకు స్పైసీగా కంటే కొంచెం మామూలుగా ఉండడమే ఇష్టం కాబట్టి లైట్గా సాల్ట్ వేసాం. చూసుకొని వేసుకోండి. కొంచెం వేసినా అది ఎందుకో సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది సాంబార్లో. తక్కువ తినొచ్చు కానీ ఎక్కువైతే భరించలేము. సో అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేను వేసిన క్వాంటిటీ సరిపోతుంది అనుకుంటున్నాను నేను. అలా మొత్తం కలిపేసుకోవాలండి. కాజు పల్లీలన్నీ కింద ఉండిపోయాయి కదా, అవి ప్లస్ సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుందండి, రెడీ టు ఈట్. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది చూడండి, కలర్ కావాలనుకుంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు, కొంచెం జీలకర్ర పసుపు వేసి పోపు వేసి కలిపినా కూడా మీకు కలర్ వస్తుంది. జీలకర్ర కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. ఇది ఒకసారి టేస్ట్ చేయండి.